ఇప్పటి వరకు ఎగిరెగిరి పడ్డావు. ఇప్పుడేంటి ఎవరికి చెప్పకుండా తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నావు? నా పంజా పవర్ చూపించే రోజు తిరిగొద్దామని ఇప్పుడు వెళ్తున్నాను. ఒళ్ళుని చూసి నక్క వాతలు పెట్టుకుంటే సరిపోదు. ఆ బలం పొగరు కూడా రక్తంలో ఉండాలి. నాటకాలాడ్డం నీ కొత్తేం కాదని మరొకసారి నిరూపించావు కదా. నేనాడే ప్రతి నాటకం నలుగురి మంచి కోసమని ఇప్పటికైనా తెలుసుకో. ఈరోజు మా అమ్మగారి నమ్మకం నిలబడింది. నీ పొగరు, నీ పేరు పేక మెడలా కూలిపోయింది. నువ్వు ఏదైతే జరుగుతుంది అని అనుకున్నావో అది రివర్స్ అయింది. చూడండి శ్యామలాదేవి గారు, ఎన్నిసార్లు మీరు మా జోలికొచ్చినా అవమానం ఎదురవుతున్నా మీకు బుద్ధి రాదా? ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇంకొకసారి మా జోలికొచ్చి మమ్మల్ని ఏదైనా చెయ్యాలని చూస్తే అది మీకే రివర్స్ తగులుతుంది అని. ఏంటే ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? నా కోడలి మీద చెయ్యి ఎత్తినందుకు ఇక్కడికిక్కడే నిన్ను చంపి పోతీయగలను. అయినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు చేసిన సాయం వల్ల. నేను సాయం చేశానా? అవును, నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపావు కదా. అలా ఆపడం వల్లే నా కోడలు గెలుపుని, నా విజయ గర్వాన్ని చూసే అవకాశం నీకు దక్కింది. ఏంటా చూపు? మాట్లాడు. మా అమ్మగారి గొంతు వినాలని ఇప్పటి వరకు అంత ఆశపడ్డావు కదా. ఇప్పుడేంటి అయోమయంగా చూస్తున్నావు? కాపీ కాన్సెప్ట్తో కూడా గెలవలేకపోయానని ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయిందేమో. నవ్వుకోండి. ఇద్దరినీ కలిపి ఏడ్పించే రోజు తొందరలోనే ఉంటుంది, అది మర్చిపోకండి. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను షూట్ చేసి పారేస్తాను. ఏంటి నువ్వు నన్ను ఏడిపించేది? చూడు, గుర్తు పెట్టుకో, ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు ఆగినా నేను వదలను. నేననుకున్న కాన్సెప్ట్ ని నీకు చెప్పింది ఎవరో నేను కనిపెడతాను. ఈ వాగ్దేవిని ఇన్సల్ట్ చేస్తే పనిష్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో త్వరలో నేను నీకు, నీ వెనుకున్న వాళ్ళకి చూపిస్తాను. ఇంకా ఏంటి వెర్రిమొహం వేసుకుని ఇక్కడే నిలబడి నన్నే చూస్తున్నావు? వెళ్ళా. అత్తా కోడలిద్దరూ కలిసి సరిగ్గా గడ్డి పెట్టారు ఆ బుద్ధిలేని శ్యామలకి. ఎంత తిన్నా దానికి జ్ఞానం రాదు. మా పద వెళ్దాం. ప్రాజెక్ట్ని నేను ఊహించిన దానికన్నా సక్సెస్ చేస్తావని నాకు నమ్మకం ఉంది.
సరేనమ్మా, మీ నమ్మకానికి నా కష్టం హామీ. మా అందరికీ ఇష్టమైనప్పుడు ఇక హామీలు ఎందుకమ్మా? మనసు పెట్టి చేసే పని, వచ్చే విజయం కేవలం పరిష్కారం మాత్రమే కాదు, పురస్కారం అందేటట్లు చేస్తుందని ఇదే చక్కని ఉదాహరణ. మొత్తానికి వాగ్దేవి మనసు కరిగి సరస్సు మీద కోపం తగ్గుతున్నట్టుంది. త్వరలోనే అసలు విషయం కూడా చెప్పించేస్తే ఓ పనైపోతుంది. ఫ్రెండ్, నాకు కేక్ పార్టీ ఇవ్వాలి, సరేనా? సరేనమ్మా. చాలా అంటే చాలా సాయం చేసిన నీకు అడగకపోయినా పెద్ద పార్టీ ఇస్తానమ్మా, సరేనా? అమ్మగారు, ఈ సంతోష సమయంలో మీ అందరి ముందు ప్రీతి గారి గురించి ఒక నిజం చెప్పాలమ్మా. ప్రీతి గురించా? ఏంటది? చెప్పనా ప్రీతమ్మా? ఏంటి? దేని గురించి? ఇంకా దేని గురించి? ఈ ప్రాజెక్ట్ గురించి, నాకొచ్చిన ఉద్యోగం గురించి. అమ్మగారు, నిజం చెప్పాలంటే దీనంతటికీ కారణం ప్రీతమ్మే. నేనా? నేనేం చేశాను? అదేంటమ్మా అలా అంటారు? మీరు నా పేరు చెప్పడం వల్లే కదా నేను ముందుకొచ్చాను, ప్రాజెక్ట్ గురించి చెప్పాను, అమ్మగారి మెప్పు పొందాను. ఇదంతా మీ వల్ల కాక ఇంకెవరి వల్లమ్మా? ఇలా జరుగుతుందని నువ్వు ఊహించలేదు కదా ప్రీతి? ఊహించకుండా ఎలా ఉంటుందన్నయ్య? తనకి వాణి టాలెంట్ గురించి మనక I was supposed to say that. తనకి రెస్పాన్సిబిలిటీ నీ వల్లే వచ్చింది కాబట్టి ఆఫర్ లెటర్ కూడా నువ్వే రెడీ చేస్తే బాగుంటుంది. విల్ యూ? వాట్ హ్యాపెన్ ప్రీతి? ఆంటీ, అది నాకు కొంచెం టయర్డ్గా ఉంది.
గుడ్ లక్. సిద్ధార్థ్ గారు, యా థ్యాంక్ యూ వన్ సెకండ్. అవునండి, ఎస్ ప్రైజ్ గెలిచాం. కంగ్రాట్స్ వారి. కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏదో అవుతుంది అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల మొత్తానికి బయటపడిపోయాం. నాకు మాత్రం తెల్లవారితే ఏమవుతుందన్న భయంతో నిద్ర కూడా పట్టలేదు. అసలు ఇదంతా ఎలా జరిగింది? అవునరా, మీ ఇద్దరిలో మాయ చేసింది ఎవరు? ఇద్దరం కాదు బాబు గారు. చెప్తాను, కానీ సరసు, అక్కడెవరో నీకు కంగ్రాట్స్ చెప్పాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వెళ్ళి ఆ లెటర్ చూపించు. చూడండమ్మా, బాగుందా? ఇదేమైనా మ్యారేజ్ ఇన్విటేషన్ అనుకున్నావా? చూసి బాగుందో లేదో చెప్పడానికి. మీ అభిప్రాయం కాదమ్మా, అభినందన కావాలి. ఆరాధన ఏమొద్దు. సరసు, ప్రీతికి నిన్న తగ్గిన తలపోటు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను సరసు. చూడు పాపం, ఆ మొహం ఎలా మాడిపోయిందో. వనజ ఫీవర్ లాగా ప్రీతి తలపోటు కూడా వచ్చిపోయి ఇన్స్టెంట్ ఏమో రాహుల్. సరే, ఇప్పుడు చెప్పండి రాహుల్, ఇదంతా ఎలా సెట్ చేశారు? అన్నయ్య, నేను కాదన్నయ్య, మొత్తం మేనేజ్ చేసింది, ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేసింది అదిగో మన జూనియర్ మేడం. ఆ? ఎలా తల్లి? అదే బాబు గారు, మా అమ్మగారు నాకు వరం ఇస్తే ఈ బుల్లమ్మగారు నాకు సాయం చేశారు. అలా అదే ఎలాగా? మీరు చెప్పండి బుల్లమ్మ గారు, ఎలానో? ఏం లేదు పెద్దనాన్న, నిన్న నైట్ మొబైల్లో గేమ్ ఆడుతూ అలా వెళ్తుంటే ఫ్రెండ్ మేడంతో టెన్షన్తో మాట్లాడడం చూశాను. ఏదో ప్రాబ్లం అనిపించింది. అదంతా రికార్డ్ చేసి అన్నయ్యకి చూపించాలి అని నేనే ఫోన్లో షూట్ చేశాను. మన జూనియర్ వాగ్దేవి మేడం గారు నిన్న రాత్రి తీసిన వీడియో నాకు మార్నింగ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నైటే వద్దామనుకున్నాను అన్నయ్య, కానీ నిద్ర వచ్చేసింది. డాడ్, ఆ ఫుటేజ్ చూసి నేను మొత్తం టైప్ చేసి రెడీ చేశాను డాడ్. అందువల్లే ఈ గండం నుంచి బయటపడ్డాం. మరి మాకు కూడా చెప్పొచ్చు కదరా? ఇప్పటి వరకు అందరం చాలా కంగారు పడ్డాం, తెలుసు కదా? చెప్పొచ్చు, కానీ ఈ టెన్షన్తో పాటు మీరు థ్రిల్ కూడా మిస్ అవుతారని నేను సరసు వేసిన చిన్న ప్లాన్ ఇది. ఓ చాలా మంచి పని చేసావు రాహుల్. నువ్వు ఈ సాయం చేయడం కోసమేనమ్మా ఆ దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు. కాదు కాదు, మీ అందరినీ చూడాలనిపిస్తే మా మమ్మీ పంపించింది. ఆహా.
చూడు చక్రి బాబు, అమ్మగారితో నవ్యమ్మ మాట్లాడలేకపోయినా నేను మాట్లాడి ఖచ్చితంగా పంపిస్తాను, సరేనా? నన్ను పంపించడానికే మీరిద్దరూ ఇలా అంటున్నారని నాకు బాగా అర్థమైంది, అంతే కదా? లేదు చక్రి. ఎక్కడికి ప్రీతి? నేను చెప్తాను రండి. ప్లీజ్ నవ్య, నేను ఉండలేకపోతున్నాను. నాతో ఉండాలి నవ్య, నేను ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. చూడండి ఆంటీ, చూడండి. ఏముంది? చక్రి. చక్రీనా? ఎక్కడా? అయ్యో వచ్చాడా ఆంటీ? నవ్య వాణి చక్రితో మాట్లాడడం నేను చూశాను ఆంటీ. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? నవ్య ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యదు. వాణి ఇప్పుడే నాకు టాబ్లెట్ ఇచ్చి వెళ్ళింది. అయినా ఆ చక్రికి నా ఇంటికొచ్చే ధైర్యం ఎక్కడుంది? అది కాదా ఆంటీ, నేను ఇప్పుడే చూశాను ఆంటీ. ఇక్కడే ఉన్నారా ఆంటీ? ఇన్నఫ్ ప్రీతి, నా నిద్ర డిస్టర్బ్ చేసిందే కాక ఏదేదో మాట్లాడుతున్నావు. గుడ్ నైట్, గో టు స్లీప్. ఆంటీ, ఆంటీ. ఏంటి ప్రీతమ్మా, ఇంకా మారలేదా నువ్వు? అవునులే, నువ్వు వెంటనే మారిపోతే ప్రీతి ఎందుకు అవుతావు? ఏ మొయ్, నోర్ మొయ్. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి సమయం వృధా చేసుకోకు, వెళ్ళి పడుకో. ఏమైంది సరసు? నాకు భయంగా ఉంది, అమ్మగారు అక్కడే ఉన్నారు. పర్లేదు సరసు, ఏదో ఒకటి చెప్పి మాట్లాడి వెళ్ళిపోదాం. అందరూ కలిసి ఒకేసారి ఎక్కడికి బయలుదేరుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకేసారి ఎక్కడికి వెళ్తున్నారు? ఏ నాకు చెప్పకూడదా? అమ్మా, అదేం కాదు. అది రాహుల్ బాబు, చెప్పండి బాబు. అంటే మేడం, మీరు త్వరగా కోలుకుంటే మేమందరం శివుడి గుడిలో అభిషేకం చేయిస్తామని డాడీ మొక్కుకున్నారు. అంతే కదా డాడ్? అవును మేడం. మ్యామ్. యా. వెళ్ళండి వెళ్ళండి. మీరు వెళ్ళేది అర్చనకి కాదు, ఆప్తికం కన్నా నిజం ఆంటీకి నేను చూపిస్తా. అక్కడ బుక్ అయిపోతారు.
డాడీ అదిగో. పదండి. బాగున్నావా తల్లి? బాగున్నాను పెద్దయ్య, మీరెలా ఉన్నారు? కానీ తెలియకుండా జాగ్రత్త పడ్డామని చెప్పు తేజ. మీరు కూడా శివుడు అభిషేకం అని బానే కవర్ చేశారు కదా. మీ భయాన్ని నా కొడుక్కి అంటగట్టారన్నమాట. అలా కాకపోతే ఇంకెలా చెప్తాడు? ఆ భయానికి వీళ్ళు గౌరవం, భక్తి అని పేరు పెట్టారు. డాడ్, మేడంతో మీరు ఇదివరకటి కంటే చాలా క్లోజ్గా ప్రేమగా ఉంటున్నారని తెలిసింది. మాకే కాదు, ఈ విషయం తాతయ్యకు కూడా తెలిసింది. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది, కానివ్వండి. అయ్యా, పిండ ప్రదానం చేసేవాళ్ళని వచ్చి ఇలా కూర్చోమని చెప్పండి. మా ఉమకి ఇద్దరూ ఆడపిల్లలే. నోరారా ప్రేమగా అన్నయ్య అని పిలిచేది. ఆ అభిమానంతో నేనే చేస్తానండి. మీ రక్త సంబంధం కాదా? కాదండి, రుణానుబంధం. సరే అయ్యా, ఏదైతే ఏముంది, మంచి మనసుతో ఉంటే ఎవరైనా ఈ కార్యక్రమానికి అర్హులే. కూర్చోండి బాబు. డాడ్, మీరు ఆగండి. ఆంటీకి నేను అల్లుడిగా కాకుండా కొడుకు స్థానంలో ఉండి పిండ ప్రదానం చేస్తాను. మీరేమంటారు డాడ్? మంచి మాత్రమే తెలిసిన మనిషిని, అన్నీ అర్థం చేసుకునే అందమైన నా భార్యని, మన ఇంటి పరువు ప్రతిష్ఠ పెంచే కోడల్ని కన్నా ఆ తల్లికి, మా అత్తయ్యగారికి కృతజ్ఞతగా నేను పిండ ప్రదానం చేస్తాను. జరిగిన తర్వాత నోరు మూసుకుని కూర్చుంటే నాదే చాతగానితనమే అవుతుంది. ఇలాంటి మోసాలు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశం దీనికి దొరుకుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను కాదనుకుని దీని పక్కకి చేరిన మీరంతా నా వాళ్ళు కాదు, నాతో ఏ సంబంధమూ లేదు.
రోజు నుంచి మీరెవ్వరూ నాతో మాట్లాడడానికి వీల్లేదు. నాకు ఎవరితో అవసరం లేదు. అమ్మా, అమ్మా, అంత మాట అనకండి అమ్మా. తప్పు చేసింది నేను. మీరు ఎంత పెద్ద శిక్ష అయినా నాకే వేయండి అమ్మా. అంతేగాని నా కోసం అందరినీ దూరం చేసుకోకండి అమ్మా. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దు. నువ్వు నా కాళ్ళు తాకితే నేను మకిలి పడ్డట్టే. అమ్మా, అంత మాట అనకండి అమ్మా, అనకండి. కలుపైతే ఏరి పారేయొచ్చు, కానీ నువ్వు చీడవి. చీడ పట్టిన ప్రతి మొక్కని దూరం చెయ్యాలి. కాదు కాదు, మొదటి కంట పట్టి పీకి పారేయాలి. అప్పుడే బలమైన నా బలమైన నిలబడుతుంది. నువ్వనుకుంటున్నట్టు సరస్సు పంటకు పట్టిన చీడ కాదు. 10 మంది పచ్చగా ఉండాలనే మనస్తత్వం తనది. ముందు నీ మనసుకు పట్టిన చీడను వదిలేసి స్వచ్ఛమైన మనసుతో ఒక్కసారి సరస్సును చూడు. తన మనస్తత్వం, వ్యక్తిత్వం నీకే అర్థమవుతుంది. అంతేకాని ఇలా ఆవేశపడి సరస్సును తప్పుగా అర్థం చేసుకో. సారీ మ్యామ్. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటా. దయచేసి ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను ఆవేశపడుతున్నానా? ఈ తల్లి ప్రేమ మీకు ఆవేశంలో కనిపిస్తోందా? నా ప్రేమంతా మన కుటుంబం కోసమే కదా. అది కనిపించటం లేదా? వాగ్దేవి, కనిపించదు. నేను కనిపించను, నా ప్రేమ కనిపించదు. ఎందుకంటే మీ అందరి మనసుల్లో ఇది సరస్సు ఒక దేవతలా కనిపిస్తోంది కదా. అంతేనా? మీ అందరూ కలిసి నన్ను మోసం చేశారు. కాదు కాదు, ఈ తల్లిని మోసం చేశారు.